హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు అబ్బాయి హైదరాబాద్ పిల్ల. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మొత్తం మేము ఏం చేసుకున్నాము, ఏం తిన్నాము, ఏంటి అంతా వీడియో వ్లాగ్ చేయబోతున్నాను. టు స్టార్ట్ ఆఫ్ విత్ మేము ఇప్పుడు ఎగ్ దోశ చేస్తున్నాము టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇది చూసారా, ఎగ్ దోశ. అండ్ ఇక్కడ అత్తయ్య ఆల్రెడీ కొన్ని నార్మల్ దోశస్ కూడా చేశారనమాట. సో ఒక్కొక్కరికి వచ్చేసి 2 నార్మల్ దోశ అండ్ ఒక ఎగ్ దోశ చేస్తున్నాము. అండ్ దోశలోకి నంచుకోవడానికి కొంచెం కారపొడి, నెయ్యి అండ్ అల్లం పచ్చడి. కారపొడి, నెయ్యి అండ్ అల్లం పచ్చడి విత్ ఎగ్ దోశ సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అలా తిన్నామో లేదో మళ్ళీ లంచ్ కోసం ప్రిపరేషన్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఆకుకూరలు కోస్తున్నాను అనమాట, నేను అత్తయ్య కలిసి. అత్తయ్య ఏమో మునగాకు కూర చేస్తున్నారు అండ్ నేనేమో పాలకూర కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆకుకూరలు చాలా మంచివి అంటారు, కానీ నేనైతే వండి చాలా డేస్ అయ్యింది. అండ్ ఆకుకూర, పాలకూర అయినా అట్లీస్ట్ పప్పులో దాంట్లో వేస్తానేమో, కానీ మునగా కంటే అసలు నేను ఎప్పుడు తిన్నానో లాస్ట్ టైం గుర్తు కూడా లేదు నాకు. బట్ ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. నేను అవన్నీ కట్ చేసేలోపు అత్తయ్య రసానికి ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. టమాటా రసం పెడుతున్నారు. అండ్ నేను పాలక్ పన్నీర్ కోసం ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ చూసారా, అత్తయ్య పల్లీలు వేయించుతున్నారు. మునగాకు ఉంది కదా, మునగాకు మొత్తం కర్రీ అంతా చేసేసిన తర్వాత లాస్ట్కి పల్లీల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందంట. దానికోసము ఈ పల్లీలు అనేది వేయించుతున్నారు. అండ్ మునగాకు వేయడానికి ఫస్ట్ తాలింపు గింజలు అన్నీ వేసేసి దాని తర్వాత కరివేపాకు ఇంకా ఆనియన్ వేసి వేయించుతున్నారు ఇక్కడ. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో మునగాకు కూర వేస్తున్నాము. యాక్చువల్గా నార్మల్గా అయితే మునగాకుని కుక్కర్లో ఉడకబెట్టి దాని తర్వాత కర్రీ చేస్తారంట. బట్ అట్లా చేస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అదే వాటర్ అంతా పోతుంది, వేస్ట్ అవుతుంది అనేసి ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇందాక వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి నేను మిక్సీ పెట్టుకుంటున్నాను. మునగాకు ఇంకా మగ్గుతుంది కదా, ఆ లోపు అత్తయ్య పాలకూరని ఉడకబెట్టి దాన్ని మిక్సీ చేయమని ఇచ్చారు నాకు. ఇది పాలక్ పన్నీర్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం మేము. ఇక్కడ నేను పాలకూర మిక్సీ పెట్టాను కదా, అది పక్కకు తీసుకున్నారు ఒక గిన్నెలో. అండ్ ఆ లోపు మనము పన్నీర్ని కట్ చేసుకుంటున్నాం చిన్న పీసెస్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకుంటున్నాము. ఇది దేనికి అనేది నేను లాస్ట్కి చెప్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ని మనం కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని వేయించేసుకుంటున్నాము. యాక్చువల్గా ఈ పన్నీర్ పాలక్ రెసిపీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇంతకుముందు చూస్తున్నంత వేరే రకంగా చేసేవాళ్ళు, బట్ అత్తయ్య ఇక్కడ వేరే రకంగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి దాని లోపల కొంచెం క్యాష్యూస్ కూడా వేస్తున్నాను. అదంతా పేస్ట్ అయిపోయిన తర్వాత మనము ఈ పాలక్ పన్నీర్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ మళ్ళీ ఒకసారి మనం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేయించుతున్నాము. మళ్ళీ దీన్ని కూడా మిక్సీ పెట్టుకుంటాము. మీన్వైల్ మునగాకు అక్కడ మగ్గుతుంది. ఇక్కడ పాలక్ పన్నీర్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు.
మనము 3 టైప్స్ ఆఫ్ మిక్సీలు పెట్టుకున్నాము. ఒకటేమో పాలకు సపరేట్గా పెట్టుకున్నాము, ఒకటేమో మనం అల్లం వెల్లుల్లిపాయ ఇంకా క్యాష్యూ ఒకటి మిక్సీ పెట్టుకున్నాము, ఇంకొకటి ఇప్పుడు మనం వేయించుతున్నాం కదా అల్లం, అది పచ్చిమిర్చి ఇంకా ఆనియన్, అది పెట్టుకుంటాం మిక్సీ ఒకసారి. అండ్ ఇక్కడ మునగాకు మొత్తం మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం పల్లి పొడి వేసుకొని కొంచెం కలిపేసుకుంటాం. పల్లి పొడి వేసిన తర్వాత మనం ఎక్కువసేపు పొయ్యి పైన ఉంచాల్సిన అవసరం లేదు. పల్లి పొడి వేసిన ఒక 2 మినిట్స్కి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే ఆ కర్రీ అయిపోయినట్టే. అండ్ నేను మునగాకు ఎలా ఉంటుందో ఏంటో, మామూలుగా కొంచెం మనకు పచ్చిగా ఇట్లా ఉంటుంది కదా, ఉడకబెట్టకపోతే డైరెక్ట్గా ఇట్లా వేసాం కదా, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, సూపర్గా ఉంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. అండ్ లాస్ట్కి ఆ పల్లి పొడి వేసాం కదా, దానివల్ల టేస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా అండ్ టేస్టీగా వచ్చింది. ఈసారి ఎప్పుడైనా అట్లా చేసుకున్నప్పుడు ట్రై చేయండి. సో మన పాలక్ పన్నీర్ కోసం అన్నీ మిక్సీ వేసేసుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు అవన్నీ కలిపి మనం పొయ్యి మీద పెట్టి కాసేపు మగ్గించడం అంతే. అండ్ పాలక్ పన్నీర్కి మనం బటర్ అవి యూస్ చేస్తాము. ఇక్కడ నేను ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. కొంచెం తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు. అండ్ ఇప్పుడు దాకా మనం అన్నీ ఒక్కొక్కటి మిక్సీ చేసుకొని కలుపుకున్నాం కదా పాలక్ పన్నీర్, అదంతా కలిపి ఈ తాలింపులో వేసేసుకోవాలంతే. ఇంకా అది ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసుకొని మనం దింపేసుకోవచ్చు. ఇది మనకి రోటీస్లో చాలా బాగుంటుంది, రైస్ కంటే కూడా. ఒకవేళ రైస్లో తినాలనుకుంటే ప్లెయిన్ రైస్ కాకుండా బగారా రైస్ అట్లా ఉంటే బాగుంటుంది. సాల్ట్ కొంచెం తగ్గిందనుకుంటా, అత్తయ్య టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా వంట అంతా అయిపోయింది అమ్మయ్య అనుకునే టైంలో వీళ్ళెళ్ళి కీమా ఇంకా కాళ్ళు తీసుకొని వచ్చారు. యాక్చువల్గా ఇది ప్లాన్ లేదు, బట్ దాన్ని వాళ్ళు తెచ్చారు కదా, ఇంకెట్లాగో వండేస్తే అయిపోతుంది అనేసి మేము అది కూడా వండేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కీమాలో కొంచెం సాల్ట్, ఉప్పు అండ్ నూనె వేసేసి దానికి తగ్గట్టు వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నారు. అండ్ చెన్నైలో ఎండలు ఫుల్గా ఉన్నాయి, వండేటప్పుడు చెమటలు ఇలా కారిపోతున్నాయి. సో మధ్యలో కొంచెం చల్లగా ఏదైనా తాగాలనిపించి మేము ఇది నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నాం అనమాట. బట్ దెన్ ఎందుకో నిమ్మకాయ నీళ్ళు కూడా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. దాంట్లో కొంచెం రూఅబ్జా వేస్తే బాగుంటుంది కదా అనిపించి ఇక్కడ కొంచెం రూఅబ్జా యాడ్ చేసి మళ్ళీ తాగుతున్నాం. అండ్ మనం ఇందాక కీమా పెట్టాం కదా, అది ఆల్మోస్ట్ 5 విజిల్స్ దాకా ఉడికించింది అత్తయ్య. దాని తర్వాత మనం ఇంకా దాన్ని తాలింపు వేసుకోవడమే. దానికోసం ఆయిల్ వేసి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుతున్నారు. అండ్ ఈ నాన్ వెజ్ వంటల్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, మనం రెగ్యులర్గా చేసుకునేది కాదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బట్ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఆయిల్ తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో చూసారా, ఇది ఆయిల్లో ఆనియన్ అన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లో మనం కీమా వేసుకుంటున్నాం. ఆ కుక్కర్లో ఉన్న వాటర్ కూడా ఏం వేస్ట్ కావు, ఆ వాటర్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకుంటాం మనం. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి అవన్నీ, అదంతా పేస్ట్ మనం ఇందులో యూస్ చేస్తున్నాం. అత్తయ్య, మావయ్య గారు, ఇక్కడ అవునా, దీంట్లో కొంచెం కారం, ఉప్పు వేసి కొంచెం కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ కూడా వేసేసుకుంటాం అందులో.
ఆ కీమా అయ్యేలోపు ఇక్కడ కాళ్ళు పెట్టుకుంటున్నాము, కాళ్ళ సూప్ చేస్తున్నాము. కాళ్ళ సూప్కి కొలత ఏంటంటే ఒక్క కాళ్ళకి ఒక పచ్చిమిర్చి అండ్ ఒక్క స్పూన్ ఆఫ్ కారం వేస్తాము. దాంతోపాటు దీంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పసుపు అన్నీ వేసుకొని కలుపుకుంటాం. అండ్ దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఇలా మొత్తం కలుపుకొని ఆ ముక్కలు అన్నీ మునిగేలాగా, దానికన్నా కొంచెం పైకున్నా పర్వాలేదు, వాటర్ వేసుకొని దాన్ని కుక్కర్లో పెట్టేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 8 to 10 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. మంచి మనకి ఎంత ముక్క బాగా ఉడికితే బోన్ సూప్ అంత బాగుంటుంది. అండ్ కీమా కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకొని లాస్ట్కి మనం గరం మసాలా అంతా వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మావయ్య గారు కొంచెం యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మేము కుకింగ్ చేసేలోపు. చాలాసేపు ట్రై చేశారు అలా నుంచోడానికి. ఈ వాటర్ చూసారా, మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయింది, ఇంకిపోయింది. ఇంకా కొంచెం అయిన తర్వాత దాంట్లో మనం గరం మసాలా పొడి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫైనలీ. మనం తినే ఫుడ్ని బట్టే మన హెల్త్ ఉంటుందండి. సో కాళ్ళ సూప్ చాలా హెల్తీ. అట్లీస్ట్ వీక్లీ వన్స్, పెద్దవాళ్ళైతే వీక్లీ ట్వైస్ తాగినా పర్వాలేదు. అండ్ లాస్ట్కి గరం మసాలా పొడి. అండ్ కాళ్ళ సూప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం వండిన తర్వాత తినేదానికన్నా ఇలా వండుతున్నప్పుడే మధ్యలో తీసుకొని తింటే మజా వస్తుంది కదా. ఇంకా ఆ కుక్కర్ మొత్తం తీసేసి దాంట్లో పొడి మసాలా కొద్దిగా వేసి, కొత్తిమీర వేసి కొంచెం సేపు మరిగించి ఇంకా తీసేయడమే. ఈ కాళ్ళ సూప్ రైస్లో అయినా, చపాతీలోనూ, దేంట్లో అయినా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ వండినవన్నీ ఒకసారి చూపిస్తున్నాను. రసం, కీమా, పాలక్ పన్నీర్, కాళ్ళ సూప్, మునగాకు కూర, అండ్ ఇదేమో నిన్న చేసాము గోంగూర పచ్చడి, అండ్ రైస్. ఎన్ని చేసినా కూడా నాన్ వెజ్ చేసినప్పుడు ఖచ్చితంగా గోంగూర పచ్చడి ఇష్టపడతారు ఇంట్లో అందరూ. సో ఖచ్చితంగా అది కూడా చేస్తాము. అండ్ ఫస్ట్ కొంచెం అంతా పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత ఇంకా మేము తినడం స్టార్ట్ చేస్తాం. అన్నీ ఒక ఎత్తు అయితే ఈ కాళ్ళ సూప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు ముక్క తింటుంటే వెన్నెలాగా కరిగిపోయింది. అలా కొంచెం భోంచేసిన తర్వాత ఒక బంగినపల్లి మామిడి పండు తింటే ఆ కిక్కే వేరబ్బా. తినేసాము, అయిపోయింది, పనులు అన్నీ అయిపోయాయి ఇంట్లో. ఇంకేం చేస్తాం, కాసేపు టైం పాస్కి నేను, అత్తయ్య, మావయ్య గారు, ఆయన అందరం కలిసి కాసేపు అష్టాచెమ్మ ఆడుకుంటున్నాం. అండ్ ఆడేటప్పుడు కూడా ఏదైనా తింటే బాగుంటుంది కదా, అందుకని ఇక్కడ నేను లడ్డు, యాపిల్స్ అండ్ అత్తయ్య వాళ్ళు తీసుకొని వచ్చారు ఈ లడ్డూలు ఇంకా జంతికలు. సో అవి తింటున్నాము. యాక్చువల్గా చాలా 2-3 సార్లు తిరిగాను, ప్లేట్లో పెట్టుకొస్తున్నాను, వెళ్తున్నాను, ప్లేట్లో పెట్టుకొస్తున్నాను, ఇలాగా తనేసి మొత్తం బకెట్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను. అండ్ హైడ్రేషన్ ఈజ్ ఆబ్వియస్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇంకొక గ్లాస్ రూఅబ్జా తాగితే కొంచెం స్టమక్ సెటిల్ అవుతుంది అనేసి ఇక్కడ రూఅబ్జా తాగుతున్నాం అన్నమాట.
సో అలా ఆడుతూ పాడుతూ తింటూ మా డే అంతా సూపర్ ఫన్గా గడిచిపోయింది. అండ్ నైట్కి మేము డిన్నర్లో దోశ అండ్ చపాతీ, పాలక్ పన్నీర్ అండ్ కాల సూప్ తిన్నామన్నమాట. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.